నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్. కాకినాడలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరియు పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, క్రైస్తవ ప్రముఖులు. కాకినాడ జిల్లాలో 9వ విడతగా 454 సెల్ ఫోన్ రికవరీ చేసి బాధితులకు అప్పగించిన జిల్లా పోలీసులు. ఇప్పటి వరకు మోబీ ట్రాక్ పోలీస్ యాప్ ద్వారా 2551 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న 454 సెల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు రికవరీ చేసి తిరిగి వాటిని బాధితులకు అందించడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం 9వ విడతగా 454 సెల్ ఫోన్లతో కలిపి మొత్తం 2551 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, మరో నెలలో మరో 600 వరకు సెల్ ఫోన్లు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఫిర్యాదు కోసం మోబీ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవలను ఉపయోగించుకోవడానికి 9490617852 అనే నెంబర్కు వాట్సాప్లో హాయ్ లేదా హలో అని మెసేజ్ పంపాలని, అలా మెసేజ్ ఇచ్చిన తర్వాత వారికి లింక్ వస్తుందని, ఆ లింక్ నందు పూర్తి వివరాలు నమోదు చేసి ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR వెబ్సైట్ www.ceir.gov.in ఫిర్యాదు కొరకు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే సైబర్ మోసాల నుండి రక్షణ కోసం వీడియో కాల్స్, ఫోన్ కాల్స్కు స్పందించవద్దని, సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని అన్నారు. విహారయాత్రలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటికి తాళం వేసుకుని వెళ్లాలని, ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా దొంగతనాలు అరికట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. పోలీసులు సేవలను వినియోగించుకొని నేరాలకు, దొంగతనాలకు అడ్డుకట్ట వేయటానికి ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎంజేవి భాస్కర్ రావు, ఎంఆర్ శ్రీనివాసరావు, కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్పీ డిఎస్పీ సిహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ పి ఈశ్వరుడు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ సన్యాసిరావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ టి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ జనరల్ బాడీ అఫెన్సెస్ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు, ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఫేజ్ 9లో 454 ఫోన్స్ వర్త్ నియర్లీ 80 lakh రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాము, కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి, వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం. ఈ 454 ఫోన్స్ ఇవ్వడంతో 9th ఫేజ్లో ఇప్పటికీ 2551 మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది. 600 to 1000 ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతో పాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్కి, కాలేజెస్కి సెలవులు వస్తాయి. ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి.
అట్లనే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. సో దయచేసి దిస్ ఇస్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి. విమోచకుడు మినిస్ట్రీస్ వారి నిర్వహించు క్రీస్తు పునరుత్థాన పండుగ ఏప్రిల్ 20 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి కాకినాడ ఆనంద్ భారతి గ్రౌండ్స్ నందు జరుగునని కన్వీనర్ పాస్టర్ వనమాడి సుందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా హోసన్న మినిస్ట్రీస్ రెవరెండ్ జాన్ వెస్లీ, ముఖ్య అతిథిగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొని కాకినాడ ప్రాంత క్రైస్తవులకు, విశ్వాసులకు, సేవకులకు క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా కాకినాడ పట్టణంలో సీనియర్ సేవకులకు సన్మాన కార్యక్రమం కూడా ఉందని ఆయన తెలియజేశారు. కనుక కాకినాడ పట్టణ ప్రజలందరూ ఈ యొక్క పునరుత్థాన పండుగలో పాలు పంచుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సుధాకర్ పాల్గొన్నారు. క్రీస్తు విమోచన మినిస్ట్రీస్ వారు నిర్వహించు క్రీస్తు పునరుద్ధాన పండుగ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది ఆనంద భారతి గ్రౌండ్లో. రేపు 20వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ప్రసంగికులుగా ఓసన్న జాన్ వెస్లీ గారు రాజమండ్రి సేవలు సేవకులు వస్తూ ఉన్నారు. ముఖ్య అతిథిగా మన కాకినాడ పట్టణ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పండుబాబు గారు కూడా రానే ఉన్నారు. అదే కాకుండా జిల్లా యొక్క సేవకులందరూ కూడా కాకినాడ యొక్క సేవకులు ప్రాముఖ్యులందరూ కూడా ఈ మీటింగ్కు హాజరై ఉన్నారు. సీనియర్ పాస్టర్లకు సన్మానాలు కూడా ఈ మీటింగ్లో జరగనై ఉన్నాయి. అదే అంత మాత్రమే కాకుండా క్రైస్తవులందరూ కూడా కాకినాడ జిల్లా ఏరియాలో ఉన్న సేవకులందరూ కూడా విశ్వాసులందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవ్వాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ మీటింగు ఆశీర్వాదకరంగా జరగాలని, జయప్రదంగా జరగాలని ప్రార్థన చేయండి, పాల్గొనండి, ప్రభు దీవెనలు పొందమని మనవి చేస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా క్రైస్తవులకు, పట్టణ క్రైస్తవులకు ముఖ్య గమనిక మరియు మా విన్నపము, రేపు ఈస్టర్ సందర్భంగా నా స్నేహితుడు విమోచకుడు మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడైనటువంటి వనమాడి సుందరం గారు కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్లో రేపు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు క్రీస్తు పునరుత్థాన పండుగ అనేటువంటి ఒక గొప్ప సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. దానికి క్రైస్తవ సంఘాల నుండి నాయకులు, అలాగనే కమిటీ పెద్దలు, ప్రెసిడెంట్స్ రాబోతూ ఉన్నారు. అలాగనే సీనియర్ సేవకులకు ఘనమైనటువంటి సన్మానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు రాబోతూ ఉన్నారు. అలాగనే ఈ యొక్క కార్యక్రమంలో అద్భుతమైనటువంటి సందేశం అందించడానికి తీర ప్రాంతాల్లో బహువిరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు హోసన్న మినిస్ట్రీస్ ఆ యొక్క వ్యవస్థాపకుల్లో మరియు నాయకుల్లో ఒకరైనటువంటి జాన్ వెస్లీ గారు రాబోతూ ఉన్నారు. వారి ద్వారా అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య, ప్రార్థనలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క విమోచకుడు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి నా స్నేహితుడు, సహోదరుడు వనమాడి సుందరం గారిని ఆ యొక్క ప్రోత్సహించవలసిందిగా మరొకసారి మీడియా మిత్రులకు, అలాగనే టీవీ ఛానల్ నాయకులకు, అలాగనే కాకినాడ క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, ఆ యొక్క రాజకీయ నాయకులకు, పెద్దలకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.